హాయ్ హలో ఎవ్రీవన్. బేబీ ఉగ్గుపిండి అండి. ఇది ఉగ్గు సిర్లకి ఎలా తయారు చేసుకుని చూద్దామండి. ఇది దోసపప్పు, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బార్లీ, నువ్వులు, వాల్నట్స్, పల్లీలు, ఎర్ర కందిపప్పు ఇవన్నీ తీసుకొని ఒక త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకోండి. పిల్లలు పడతారు కదండి, అందుకని 3 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోనండి. ఒక చున్నీ కానీ సారీ కానీ పరుచుకొని అందులో ఒక 3 డేస్ వరకు ఫుల్గా డ్రై అవ్వాలి. నేను ఇంకా అవన్నీ వీడియో మిస్ అయింది, నేను ఆరబెట్టి చూపిస్తానండి. ఇవన్నీ బాగా 3 టైమ్స్ వాష్ చేసుకుంటే ఇలా బాగా అందులో డ్రై అయిపోవాలండి. నేను బాదం పప్పు, పిస్తా, దోసపప్పు, పల్లీలు, వాల్నట్స్, ఎర్ర కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బార్లీ, సగ్గుబియ్యం, మినప్పప్పు ఇవన్నీ నోట్ చేసుకోండి, మర్చిపోతారు. పిస్తా పప్పు కూడా యాడ్ చేశానండి నేను. ఇవన్నీ మెత్తగా పిండిలా పట్టించుకోండి. పట్టించిన తర్వాత దీన్ని పిల్లలు పెట్టేటప్పుడు వాటర్ తీసుకొని, వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి పిండి తీసుకొని పాలలో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసి ఆ బాయిల్డ్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇది వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత చల్లని తర్వాత పిల్లలు పెట్టండి. కానీ చాలా బలమండి ఇంట్లో తయారు చేసుకుంది. సిర్లాక్స్ అవన్నీ అందులో షుగర్ యాడెడ్ ఉంటుంది కాబట్టి పిల్లలకు పెట్టకూడదు. మా బేబీస్కి ఇప్పుడు 2 years నేను ఇదే కంటిన్యూస్గా వాడానండి. ఎర్ర కందిపప్పు కూడా పిల్లలకు మంచిది కదా, అందుకే ఇవన్నీ పెట్టండి. చూడండి అవన్నీ కూడా కందిపప్పు, శనగపప్పు, అది ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా ఉండాలని అన్నీ చూపిస్తున్నానండి. ఇది పెసరపప్పు, మినపప్పు అన్నీ నోట్ చేసుకోండి. అవ్వండి మినపప్పు, బార్లీ, ఇవి బార్లీ కూడా పిల్లలకి చలవండి, వేస్తే చాలా మంచిది. ఇవన్నీ మా పెద్దలు చెప్పారండి, ఇలా చేయమని పిల్లలకి మంచిదని. అవ్వండి సగ్గుబియ్యం కూడా అందులోనే ఉన్నాయి. సగ్గుబియ్యం, రైస్ ఒక కప్పు తీసుకుంటే సగ్గుబియ్యం అవన్నీ కూడా 1/2 కప్పు వరకు తీసుకోవాలండి. అన్నీ 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. బాగా డ్రై అయిన తర్వాత మిల్లు పట్టించండి. పచ్చిగా ఉంటే పిండి పాడయ్యే అవకాశం ఉంటుంది. బాగా డ్రై ఎండ చూసుకొని అన్నీ వాటర్లో కడిగి ఆరబెట్టుకోండి. బాగా డ్రై అయితేనే పిండి బాగుంటుంది పిల్లలకు కూడా. మినప్పప్పు, ఇది